అబ్బబ్బబ్బబ్బబ్బా! ఈ కాకులు గోలతో చచ్చిపోతున్నాం అనుకో. తెల్లవారేసరికి మరి మందలాగా వచ్చి పడిపోతాయి. గోల గోల గోల. ఒక ఫోన్ మాట్లాడుకోనివ్వు, ఒక ప్రశాంతంగా ఉన్నవ్వు. అబ్బబ్బబ్బా! ఒసేయ్! ఏమండి అలా అరుస్తున్నారు? అబ్బబ్బబ్బా! ఆ కాకులు గోలేటే తగిలే అట్లే. అయ్యయ్యో, అలా అనకూడదండి కాకుల్ని. వెళ్ళి నీ ఫ్రెండ్స్ నువ్వే మప్పావు వాటికి టిఫిన్ కోసం కలిసి వచ్చాయి. వెళ్ళి వాటికి టిఫిన్ అది పెట్టి మధ్యాహ్నం భోజనంకి వచ్చి మనం. అవునండి, అవునండి, బిస్కెట్లు తీసుకొస్తాను. ఇది మప్పిన మప్పులకి వాటి గోల ఎక్కువైపోతుంది రోజు ఇంటి దగ్గర. ఏదేది బిస్కెట్ ప్యాకెట్ అండి కాకులకి. నా తల్లే, మరి అవి రావా? ఏమండి వచ్చిందండి వయ్యారి. ఏమే? ఏమండి సరదాగా బయటికి అలా వెళ్దామా? ఎక్కడికమ్మా? బయట చిన్న చిన్న పనులు ఉన్నాయండి. ఇవాళ ఖాళీ దొరికింది నాకు. అలా సరదాగా వెళ్ళినట్టు ఉంటుంది, నా పనులు చూసుకున్నట్టు ఉంటుంది. అందుకు వెళ్దామండి, ప్లీజ్ అండి. సరే వెళ్దాంలే. ఉండు, అలాగ వెళ్ళి కారు తుడిచేస్తాను. ఆ తాళాలు పట్టుకొని రా ఈలోపు. అలాగేనండి, తీసుకొస్తాను. సరే. అదేంటండి ఇలా వెళ్ళారు, అలా వచ్చేసారు, అప్పుడే కారు తుడిచడం అయిపోయిందా? ఏదో సూపర్ మ్యాన్ లాగా అయిపోయింది. చిన్న మాటలా కూర్చో. సరే. ఏంటండి? ఏమీ లేదే. రోజు కాకులకి అన్నం పెడతావు కదా, దేనికే? దేనికా అంటే మన పెద్దలు కాకుల రూపంలో వచ్చి తింటారని పెద్దలు చెప్పేవారు. అందుకనే రోజు వండిన దాంట్లో తొలి ముద్ద కాకికి పెడతానండి. ఓహోహోహో, బాగుంది. అంటే ఆ తిన్న కాకుల్లోని మా వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళు ఉన్నారు కదా? ఏంటండి అలా అడుగుతున్నారు? మామూలుగా అడుగుతా. నిజమే, ఉన్నారు. నువ్వు పెట్టిన తొలి ముద్ద తిని వాటికి ఎక్కడ ఏరగాలో తెలియక మొత్తం అంతా నా కారు మీనే ఏరిగాయి. కారు అంతా తెల్లగా అయిపోయింది. అందులో మీ వాళ్ళు ఏరిగారు, మా వాళ్ళు ఏరిగారు. కాబట్టి సగం కారు నేను తుడుస్తాను, సగం కారు నువ్వు తుడు. ఏడుదా తుడు. ఆ పీతుల్లో చెయ్యెట్టి నేను తుడలేను, నువ్వు తుడు. కుదరదు. లేకపోతే నువ్వు తుడు, నేను నీళ్ళేస్తాను. ఇందా రోజు పిలిచి మరి ఏడతావు. సరే పద, తుడుద్దాం ఇద్దరం. బయటికి వెళ్ళాలంటే తొడాలి మరి. అబ్బా.